వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 10 ల్యాక్స్ చిట్, 10 లక్షల చిట్టి గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో మనకు కపిల్ చిట్స్ గత 46 ఇయర్స్ నుంచి ఎంతోమంది ఆర్థిక సమస్యలను తీరుస్తూ వారి కళ్ళకు సాకారమైనటువంటి మన కపిల్ చిట్స్. ఇది టోటల్గా మనకి ఏంటంటే చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా మనకు కపిల్ ప్రాపర్టీస్ అండ్ కపిల్ హోమ్స్ అండ్ హెచ్ఎంటీవీ, హన్సిండి ఈ విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. ఇది టోటల్గా మనకి ఏంటంటే రిజిస్టర్ చిట్ ఫండ్. సో దాంట్లో భాగంగా మనకి ఏంటంటే 10 ల్యాక్ చిట్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో అదేవిధంగా మనకి ఏంటంటే కస్టమర్ల సౌకర్యార్థం గత 4 ఇయర్స్ నుంచి మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగిందండి. సో మీరు పేమెంట్స్ అయినా, సో యాక్షన్స్ అయినా ఎవ్రీథింగ్ మనకి ఏంటంటే ఆన్లైన్లో మనకు యాప్ ద్వారా పొందుపరచడం జరిగిందండి. సో 10 ల్యాక్స్ అంటే దీంట్లో మనకి ఏంటంటే 40 మంత్స్, 50 మంత్స్ 2 పీరియడ్స్ ఉండడం జరిగింది. సో 40 మంత్స్ చిట్టి విషయానికి వచ్చేస్తే 10 ల్యాక్స్ 40 మంత్స్ చిట్టి విషయానికి వచ్చేస్తే దీంట్లో పేమెంట్ ఏంటంటే మనకు రిజిస్టర్ చిట్స్ కాబట్టి టోటల్ పేమెంట్స్ మనం కట్టాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు 25,000 ఇంటూ 40 మనకు 10 లక్షలు అవుతుంది. సో 25,000 అనేది ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ మాత్రమే మనకు టోటల్ ఈఎంఐ వస్తుంది. రిమైనింగ్ మొత్తం కూడా కమిషన్ పోను మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది. అదే మినిమం 17,500 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం కట్టే అమౌంట్ టోటల్గా చిట్ మొత్తంలో 17,500 నుంచి 25 మధ్యలో ఉంటుంది. సో ఇదేంటంటే మనకు 40 మంత్స్ కాబట్టి మినిమం ఒక 8 మంత్స్ దాకా కూడా డ్రా సిస్టమ్ ఉంటుంది. డ్రా అంటే ఏంటంటే ఈ 40 మెంబర్స్ ఎవరికైతే మినిమం అంటే 6,50,000 కావాలో, మినిమం బిడ్ కావాలో వాళ్ళు మాత్రమే యాక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. సో వాళ్ళకి ఆ స్పిన్ అవుతుంది. ఎవ్రీ మంత్ మనకి ఏంటంటే మంత్ ఎండింగ్లో మనకు 1 డేలో 5 మినిట్స్ యాక్షన్ టైం ఉంటుంది. ఆ 5 మినిట్స్లో మనకి ఏ టికెట్స్ అయితే మనకు డ్రాలో పడతాయో ఈ స్పిన్ అయ్యి ఒక దగ్గర అవుతుంది. వాళ్ళు మాత్రమే మనం షూటీస్ పెట్టి రిలీజ్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుందండి. సో మనకు టోటల్ పేమెంట్స్ మనం 10 ల్యాక్స్కి 10 ల్యాక్స్ పేమెంట్ చేయము. సో అప్రాక్స్ మనకి ఏంటంటే మనం కట్టే అమౌంట్ 17,500 నుంచి 25,000 మధ్యలో ఉంటుంది. మనం తీసుకున్న అమౌంట్ 650 నుంచి 950 వరకు ఉంటుంది. సో ఓవరాల్గా మనం కట్టాల్సింది ఏంటంటే మనకు 8 ల్యాక్స్ దాకా మనం పేమెంట్ చేస్తాం. మనకు 950 వస్తుంది. అంటే 1,50,000 అనేది మనకు ప్రాఫిట్ ఉంటుందండి 40 మంత్ చిట్టీలో వచ్చేసి. సో ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకున్నప్పుడు కూడా మీకు 650కి మీకు 8 కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకున్నా కూడా మీకు స్టార్టింగ్లో తీసుకుంటే 50 పైసలు 60 పైసలు ఇంట్రెస్ట్ రేట్ పడుతుందండి. సో మిడిల్లో తీసుకున్నట్లయితే అంటే ఒక 8 ల్యాక్స్ అప్పుడు తీసుకున్నట్లయితే మీకు 0% ఇంట్రెస్ట్, లాస్ట్కి తీసుకుంటే మీకు 1 రూపీ కంటే ఎక్కువనే వర్కౌట్ అవుతుంది ఈ చిట్లో. అదేవిధంగా 50 మంత్ చిట్ విషయానికి వచ్చేసినా కూడా మీరు కట్టే పేమెంట్ 32,500 నుంచి 20,000 బిట్వీన్లో ఉంటుంది పేమెంట్. సో అదేవిధంగా స్టార్టింగ్ 1 ఇయర్ వరకు కూడా డ్రా సిస్టమ్ ఉంటుంది. డ్రాలో ఉన్నంతసేపు ఫిక్స్గా బిడ్ పేబుల్ 6 ల్యాక్స్ వస్తుంది. ఇక్కడ టోటల్ మనం 10 లక్షలకి 10 లక్షలు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం మీకు 740 అట్లా కడతారు. ఓవరాల్గా 10 లక్షల చిట్టిలో 7,40,000 కడితే మీకు 9,40,000 అంటే ఒక 2 ల్యాక్స్ దాకా ప్రాఫిట్ ఉంటుందండి దీంట్లో. సేమ్ ఇంట్రెస్ట్ రేట్ విషయానికి వచ్చేసి ఇది కూడా డ్రా సిస్టమే ఉంటుంది 1 ఇయర్ కాబట్టి ఇది డిపెండ్ ఆన్ లక్ ఓన్లీ. సో మొత్తం కాంపిటీషన్కి రారు 50 మందికి. మినిమం మీకు యావరేజ్గా 20-15 మెంబర్స్ అట్లా వస్తారు కాబట్టి మీకు అవసరం ఉన్న వాళ్ళు కూడా మీరు ఎవ్రీ మంత్ వేసుకుంటే మ్యాక్సిమం మీకు 5 to 6 మంత్స్లో వచ్చే ఛాన్సెస్ కూడా మనకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా ఓపెన్ అయినాక తీసుకున్నా కూడా మీకు ఏంటంటే బిడ్ పేబుల్ అనేది మీరు 6 లక్షలు వచ్చేది అక్కడ 620, 650 ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ తీసుకున్నా అక్కడ వర్కౌట్ అవుతుంది. సో స్టార్టింగ్లో ఇది కూడా అంతే. మీకు 60 పైసలు 70 పైసలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ పడదు. మిడిల్లో అయితే తీసుకున్నట్లయితే మీకు 740 అట్లా తీసుకున్నట్లయితే 0% ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుందండి. సో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు కూడా మంచి 1 రూపీ కంటే ఎక్కువనే ప్రాఫిట్ ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు షూటీస్ విషయానికి వచ్చేస్తే ఎట్లా అంటే మీరు లాస్ట్ వరకు ఉంటే ఎలాంటి షూటీస్ అవసరం లేదు. చిట్లో ఎవరైనా వేసుకోవడానికి చిట్ ఫండ్లో అవకాశం ఉందండి. సో లాస్ట్ వరకు మీకు ఎత్తకుండా సేవింగ్స్ రూపంలో మీ అత్యవసర అవసరాలకి యూజ్ చేసుకుంటే మాత్రం మీకు లాస్ట్ వరకు ఎలాంటి షూటీస్ అవసరం లేదు. ఒకవేళ మీరు చిట్స్ ఎవరిని అడగలేక అంటే మీకు ఎంప్లాయీస్ ఎవరు పెట్టలేనప్పుడు మీకు ఏంటంటే చిట్ టు చిట్ ప్లేట్స్ అంటే ఒక 2 చిట్లు మీరు వేసుకున్నారు అనుకోండి. ఎగ్జాంపుల్ 40 మంత్స్ 10 ల్యాక్స్ దాంట్లో 2 చిట్స్ వేసుకున్నారు. సో మిడిల్లో అంటే ఒక 20 మంత్స్ తర్వాత మీరు ఒక చిట్ పెట్టుకుని ఒక చిట్ ఇచ్చే అవకాశం ఇక్కడ ఉంటుంది. చిట్ టు చిట్ ప్లేట్స్ అంటే 2-3 చిట్లు మల్టిపుల్గా వేసుకున్నా కూడా నో ప్రాబ్లం. ఒక 2-3 వేసుకున్నా కూడా మీకు ఒక 10 నెలల తర్వాత 2 పెట్టుకుని ఒకటి తీసుకోవడం, తర్వాత మీకు ఫీల్ అయినప్పుడు మళ్ళీ తీసుకోవడం అట్లాంటి ఛాన్సెస్ అనేది చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఎల్ఐసి బాండ్స్ అంటే మీరు ఫ్యూచర్ లాబిలిటీ మీరు చిట్ ఎత్తుకున్న తర్వాత మీరు కంపెనీకి రిటర్న్స్ మళ్ళీ ఇంకెన్ని నెలలు ఉన్నాయని ఫ్యూచర్ లాబిలిటీ అంటారు. సో ఆ లాబిలిటీ ఎంత ఉందో అంత అమౌంట్ మీరు ఎల్ఐసి బాండ్స్లో ఆల్రెడీ కట్టి ఉంటే మాత్రం ఎల్ఐసి బాండ్స్ ఒరిజినల్ బాండ్స్ని పెట్టుకొని మీరు షూటీస్ పెట్టుకొని మీరు పేమెంట్ రిలీజ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా బ్యాంకు డిపాజిట్లు మళ్ళీ బ్రేక్ చేయకుండా చిట్స్ తీసుకున్నప్పుడు ఆ డిపాజిట్ని కూడా షూటీస్ పెట్టి మీరు ఫండ్ని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మార్టిగేజ్ సో పెద్ద చిట్స్ ఏదైతే ఉన్నాయో
30 లక్షలు 50 లక్షలు చేసే విధంగా వేసుకున్నారో వాళ్ళకి ఏంటంటే మున్సిపాలిటీలో హౌజెస్ ఉంటే మాత్రం ఈ షూటీస్గా పెట్టుకొని కూడా మీరు బిడ్ను రిలీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కామన్గా మీకు ఏంటంటే ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా బిజినెస్ వాళ్ళని కూడా షూటీస్ పెట్టుకొని మీరు చిట్టి అనేది లిఫ్ట్ చేసుకోవచ్చు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి, పూర్తి వివరాలు అందిస్తాను. థ్యాంక్ యూ.